హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన పన్నీర్ బటర్ మసాలా హోటల్ అండ్ దాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అలాగే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దామా. ఈ పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి బాగా పండిన టమోటాలు ఒక 3 కొంచెం పెద్ద సైజ్ టమోటాలు కట్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఎక్కువగా వేసామంటే టేస్ట్ అనేది కొంచెం వేరుగా ఉంటుందండి. టమోటా ఎక్కువ వేసుకొని ఆనియన్ తక్కువ వేసుకోవాలి. అందుకే మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అలాగే దీంట్లో వేసే ఇంకా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొంచెం చెక్క, కొంచెం లవంగాలు, అంటే ఎక్కువ కాదండి, ఒక 2-3 లవంగాలు, చిన్న చెక్క, ఒక 2 చిన్నులపాయ రెబ్బలు, ఒక బిర్యానీ ఆకు, అలాగే కొంచెం అల్లము, ఇవన్నీ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అవసరం లేదండి, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు. టమాటా అనేది మనకి త్వరగా మగ్గిపోతుంది, అలాగే ఆనియన్ కూడా మగ్గిపోతుంది. ఇది బాయిల్ అయ్యేటప్పుడే కొంచెం రాక్ సాల్ట్ అనేది వేసుకొని బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, మెత్తగా స్మాష్ అయిపోయింది. ఆనియన్ చూడండి కొంచెం పచ్చిగానే అనిపిస్తుంది. ఇలాగే మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, ఫైన్ పేస్ట్ లాగా. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి కడాయి పెట్టుకోవాలండి, ఏదైనా పెట్టుకోవచ్చు. మందపాటిదైతే ఇంకా బాగుంటుంది కర్రీ అనేది. దీంట్లో బటర్ వేసుకోవాలి. మనం బయట దొరికే బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న బటర్ అయినా వేసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోవాలి. బటర్ క్యూబ్స్ అయితే 3 క్యూబ్స్ వేసుకోనండి. బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్గా బయట హోటల్స్లో కూడా ఇలా చేయరండి. హోటల్స్లో మనం పన్నీర్ బటర్ మసాలా అనేది తిన్నప్పుడు కొంచెం చప్పగా ఉంటాయి ఇలా పన్నీర్ ముక్కలు. ఇప్పుడు ఈ బటర్లో పన్నీర్ని బాగా వేయించుకోవాలి. ఇలా పన్నీర్ని వేయించుకోవటం వల్ల మనం చపాతీలో తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి. లేదంటే మనం బయట హోటల్స్లో తినేటప్పుడు పన్నీర్ అనేది కొంచెం గట్టిగా అంత జ్యూసీగా ఉండదండి. ఇలా తిన్నప్పుడు జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది పన్నీరు. ఇంకెప్పుడైనా ట్రై చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. పన్నీర్ చూసారా, వేగిపోయింది. ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా పన్నీర్ మొత్తం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి బటరు ఇలా నెయ్యి ఉంటుంది కదండి, దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అంతటికి స్పైసీ అనేది పడుతుంది. పన్నీర్ బటర్ మసాలా అనేది స్పైసీ ఉంటే బాగుంటుందండి, కొంచెం స్పైసీ తక్కువగానే ఉండాలి. ఇప్పుడు మనం వేసే పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. ఇంకొంచెం స్పైసీ కావాలి అనుకుంటే లాస్ట్లో కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీలో నేను ఎటువంటి కొబ్బరి కానీ అలాగే కాజు కానీ నేను యాడ్ చేయలేదండి. కావాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, అది బాయిల్ చేసేటప్పుడే యాడ్ చేసుకోవాలి. టమాటా ప్యూరీని యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకోవాలనేమీ లేదు. ఇది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి మనకి త్వరగానే రెడీ అయిపోతుంది రెసిపీ. దీంట్లోనే గరం మసాలా, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం స్పైసీ కావాలనుకున్నప్పుడు కారము, ఇలా ఇవన్నీ వేసుకోవాలి. మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాము, అందుకే నేను కారం అనేది యాడ్ చేసుకున్నాను. గరం మసాలా టమాటా ప్యూరీకి పట్టేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఒక్కసారి కొంచెం పొంగొచ్చేలాగా మనము ప్యూరీ అనేది బాయిల్ చేసుకున్న తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవాలి అండి. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేశాను. ఈ పన్నీర్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పన్నీర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. టమోటాని ముందుగా బటర్లో మనము వేయించాం కాబట్టి పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువగా కలపకండి. అలా కలిపితే పన్నీరు స్మాష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువసేపు కలపద్దు. పన్నీర్ బటర్ మసాలా మనకి టేస్టీగా రావాలంటే ఇది ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి, అదే క్రీమ్ అండి, ఫ్రెష్ క్రీమ్. మీరు ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి కాగబెట్టిన పాల మీద మీగడ ఉంటుంది కదండి, ఆ మీగడని ఒక స్పూన్ తోటి బాగా నలిపితే ఫ్రెష్ క్రీమ్ వస్తుందండి, అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకుంటే
పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుందండి. పన్నీర్ బటర్ మసాలాలో పుదీనా కంపల్సరీగా యాడ్ చేసుకోండి. స్పైసీ తక్కువగా ఉంటుంది కదా, ఈ పుదీనా వేస్తే కొంచెం ఘాటుగా అనిపిస్తుంది. పన్నీర్ బటర్ మసాలా ఇలా చేశారంటే ఎవరైనా ఇష్టంగా తింటారండి. హోటల్లో అలాగే డాబా స్టైల్లో మనము ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం కదా, దానికన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. చపాతీ పుల్కాలోకి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నా ఛానల్ అమ్ము కిచెన్ అండ్ బ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.